మాకేమైనా చెప్పగలరా? మీకున్న సమాచారం ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. విజయ్ చంద్రిక గారు, ఒకటి బిఫోర్ ఐ స్టార్ట్, మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ మార్నింగ్ స్టార్టింగ్ లైన్స్ నాకు మాత్రం చాలా నచ్చుతాయండి. అద్భుతంగా ఓవరాల్ మీరు అనలైజ్ చేసి ఏ విధంగా థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తారో డిబేట్. ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ హ్యావ్ టు గివ్ యూ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ ఏంది అని అంటే, ఇంకా అయిందో అని అనేదానికి లేదు, కాదు అనేదానికి లేదు. ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్ షార్ట్లీ పార్టీ నుంచి వస్తుంది. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు నేషనల్ స్పోక్స్ పర్సన్ ని గనక చెప్పడం జరిగింది, మీరు ఏమి మాట్లాడొద్దు అని చెప్పి. సో అందుకని అఫీషియల్ గా నేనేం కామెంట్ చేయలేను, కానీ కొన్ని పరిణామాలు పరిస్థితుల గురించి మాత్రము ఒక విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అనౌన్స్మెంట్ డిలే చేస్తున్నారు అని చెప్పి చాలా కొంచెం గల్వ వైసీపీ వాళ్ళు చేస్తా వచ్చినారు ఇన్ని రోజులు. సో చంద్రబాబు నాయుడు గారు తప్పు అనే విధంగా మాట్లాడటం కూడా సోషల్ మీడియాలో వచ్చింది. సో ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు కాదు అనేది తేలిపోయింది. ఎందుకు అనంటే, డిఫరెంట్ ఈక్వేషన్స్ చూసి ఒక టైంలో వారు రిలీజ్ చేస్తారు టికెట్స్ అని అనౌన్స్ చేస్తారు అనేది నిన్నటి మీటింగ్ తో మనకు అర్థమైంది. బహుశా ముందు నుంచి ఒక డిస్కషన్ జరుగుతా ఉంది అని చెప్పి మాత్రం మనం అనుకోవచ్చు. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి మాత్రం మనం అందరం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ది విండ్స్ ఆఫ్ చేంజ్, మార్పు గాలులు వీస్తా ఉన్నాయి అని చెప్పి మాత్రం మనకు ఖచ్చితంగా అర్థం అవుతా ఉంది. బీజేపీకి కూడా బహుశా ఈ రోజు అర్థమైపోయింది. ఎందుకు అనంటే, వైఎస్ఆర్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని వారికి కూడా అర్థమైపోయి, సో ఈ టైంలో ఒక క్లారిటీ వారికి కూడా వచ్చి ఈ డిస్కషన్స్ చేసి ముందుకు తీసుకోబోయే ఒక ప్రయత్నం ఈ టైంలో చేస్తున్నారేమో అని చెప్పి మనము అనుకోవచ్చు. ఈ రోజు బీజేపీ పరిస్థితి కూడా మీరు చూస్తే, సెంటర్ లో ఎన్డీఏ అలయన్స్ లో కొందరు మెంబర్స్ తో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు గతంలో వచ్చినప్పుడు ఒక సీనియర్ పర్సన్, అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు బీజేపీ అలయన్స్ లో ఉండుంటే ఆ సమస్యల్ని యాక్చువల్ గా రానియకుండా చేసుండేవారు. ఒక బ్రిడ్జ్ అనేది ఆ పార్టీలో కూడా, ఎందుకంటే సొంత బీజేపీ పార్టీ వాళ్ళు పోయి అలయన్స్ పార్ట్నర్స్ తో సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడేది కొంచెం కష్టం. అదే చంద్రబాబు నాయుడు లాంటి స్టాల్వర్ట్ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఒక గౌరవం వారికి ఇస్తారు. అటువంటి సమస్య వచ్చే టైంలో కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు అని చెప్పి కూడా బీజేపీ ఇంటర్నల్ గా ఒక ఆలోచన ఉంది అని చెప్పి మనకు తెలుస్తా ఉంది. కానీ విజయ్ చంద్రిక గారు, ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం నేను లేవనెత్తాలనుకుంటున్నాను. గతంలో టీడీపీ బీజేపీ పార్ట్నర్షిప్ ఎందుకు బ్రేక్ అయింది అని చెప్పి రకరకాల రూమర్స్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక సార్లు లేవనెత్తడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి ఏ విధమైన శత్రుత్వం లేదండి. కానీ ఆనాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి కేవలము ఆ ఇష్యూ పైన రాష్ట్ర ప్రయోజనాల కొరకు వారు ఆ పార్ట్నర్షిప్ నుంచి బయటకు రావటం జరిగింది. కానీ వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఏదో స్వార్థమో లేకపోతే రకరకాల విధంగా చెప్తారు. సో ఖచ్చితంగా డిస్ప్యూట్ అనేది ఏమీ లేదు. ఒకటి ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో ముందు చెప్పిన విధంగా చెయ్యాలా అని చెప్పి వారు కోరినారు, అది అటు సైడ్ నుంచి రాలేదు కనుకనే చేయటం జరిగింది. అది కరెక్ట్ అనేది మనకి 2019 ఎలక్షన్స్ లో కూడా మనకి ప్రజల మ్యాండేట్ ప్రకారమే తెలిసింది. ఆ రోజు బీజేపీకి కేవలం 0.86% ఓట్స్ వచ్చినాయి. అంటే 100 కన్నా చాలా తక్కువ ఓట్లు రావటం జరిగింది. అంటే ఆ రోజు బీజేపీని వదలటం కరెక్ట్ అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం కూడా ప్రజలు దాన్ని ఆమోదించినారని చెప్పి మనకు తెలిసింది. సో కేవలము రాష్ట్ర ఇంట్రెస్ట్ కొరకే గాని వేరే ఏ విధమైన శత్రుత్వం లేదు. కానీ ఈనాడు ఏమవుతుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసి ఆ స్పెషల్ స్టేటస్ నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారు. సో మాకు ఉన్న 3 ఎంపీలు కూడా మేము రాజీనామా చేసేదానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ప్రెస్ మీట్లు అనేక సార్లు టీడీపీ ఆఫీస్ నుంచి పెట్టడం జరిగింది. నేను కూడా పెట్టడం జరిగింది. మీరు రాండి, రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది, మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని చెప్పి మేము అనేక సార్లు అంటే ఒక్కసారి కూడా వారు ముందుకు రాలేదు, కనీసం దానికి రెస్పాండ్ కూడా కాలేదు. అది వైఎస్ఆర్ పార్టీ స్వార్థం. సో అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గమనించినారు. సో ఈ స్వార్థపరుడు అధికారం చేతిలోకి తీసుకొని
మన రాష్ట్రం గురించి చేయటం లేదు. సో అందుకని కనీసం బహుశా మనం డైరెక్ట్ గా బీజేపీతో మాట్లాడి ఏదన్నా బెటర్ సిచ్యువేషన్ తీసుకొని రావాలా అని చెప్పి అంటే ఒక ఇష్యూ ఆలోచన బేస్డ్ గా మాట్లాడుకుని అవగాహన కుదిరిందా, లేకపోతే వీటిలన్నిటిపై ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదా అది as ఆ of రోజు now- ఏం జరిగింది అని వచ్చిన వాటికి క్వశ్చన్స్ పడుతున్నాయి ఇప్పుడు మీ మీద చాలా విషయాలపై, అన్నిటికీ ఇద్దరు కలిపి వివరణ ఇస్తారా ఎట్లా? ఖచ్చితంగా అనేక ప్రశ్నలు ఈ రోజు ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు నిన్న భేటీ అయింది ఇవన్నీ మాట్లాడేదాని కొరకే. సో ఏ విధంగా ఒక కామన్ గ్రౌండ్ రెండు పార్టీల మధ్యలో ఉంది. సో ఒక కామన్ గ్రౌండ్ అనేది ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వాళ్ళ ఒఫీషియల్ స్టేట్మెంట్స్ మీరు చూస్తే మోర్ ఆర్ లెస్ సేమ్ గా ఉన్నాయి. ఇది తెలుగుదేశం